హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ థ్రెడ్ షెడ్యూలింగ్. సో ప్రీవియస్ క్లాస్లో మనం షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ చూసాం. సో ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్లో టూ టైప్స్లో మనం డిఫరెంట్ అల్గోరిథమ్స్ చూడడం జరిగింది. సో ఆ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ తర్వాత మనం చూడబోయే టాపిక్ ఏంటంటే థ్రెడ్ షెడ్యూలింగ్. సో మనకు వాట్ ఈస్ థ్రెడ్ అనే టాపిక్ ఆల్రెడీ మనం ఓఎస్ కాన్సెప్ట్స్లో ప్రీవియస్గా చూసాం. ఒక ప్రాసెస్ తీసుకుంటే ఆ ప్రాసెస్లో వన్ స్మాల్ యూనిట్ ఈజ్ నథింగ్ బట్ థ్రెడ్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ప్రాసెస్ అంటే మనం ప్రోగ్రామ్ని పెర్ఫామ్ చేసే ప్రాసెస్ టాస్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్. సో అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే కాన్సెప్టే మనకి ప్రాసెస్. అలాంటి ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి మనం తీసుకుంటాం కాబట్టి థ్రెడ్ షెడ్యూలింగ్. సో ఇందాకటి వరకు మనం ఒక సిస్టంలో, ఒక ఆపరేటింగ్ సిస్టంలో నాట్ ఓన్లీ వన్ ప్రాసెస్, మల్టిపుల్ ప్రాసెసెస్ తీసుకుంటాం. సో మల్టిపుల్ ప్రాసెసెస్లో మనం ఏ ప్రాసెస్కి ముందు మనం ఛాన్స్ ఇస్తాము అండ్ ఏ ప్రాసెస్కి నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది అనేది షెడ్యూలింగ్, దట్ ఈస్ ప్రాసెస్ షెడ్యూలింగ్. సో ఈరోజు ఏంటంటే ఒక ప్రాసెస్కి సంబంధించి 10 థ్రెడ్స్ ఉంటాయి. ఆ 10 థ్రెడ్స్లో దేన్ని బేస్ చేసుకుని మనం షెడ్యూలింగ్ ఇస్తాము, దట్ ఈస్ ద థ్రెడ్ షెడ్యూలింగ్ కాన్సెప్ట్. అంటే వన్ ప్రాసెస్లోనే మనకి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి మనం తీసుకుంటాం. సో వాటిని మనం ఎలా షెడ్యూల్ చేయాలనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూలింగ్ ఆఫ్ థ్రెడ్స్. సో మనకు వచ్చేసరికి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్లో థ్రెడ్స్ కాన్సెప్ట్ చూసాం, అందులో కూడా ఈ టాపిక్ డిస్కషన్ వచ్చింది. అయితే థ్రెడ్ షెడ్యూలింగ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్ షెడ్యూలింగ్స్ ఉన్నాయి. సేమ్ 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ లాగానే 2 టైప్స్ ఆఫ్ థ్రెడ్ షెడ్యూలింగ్స్. ఆ 2 టైప్స్ ఏంటి అంటే మనకి యూజర్ లెవెల్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. సో యూజర్ లెవెల్ థ్రెడ్స్, వీటిని మనం షార్ట్కట్లో యూఎల్టీ అని చెప్పి కాల్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో ఫస్ట్ షెడ్యూలింగ్ ఏంటంటే యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి మనం కెర్నల్ లెవెల్ థ్రెడ్స్కి మూవ్ అవటం. సో దెన్ యూఎల్టీ టు సో కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ వచ్చేసరికి మనకి కేఎల్టీ. అయితే యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్కి ఫస్ట్ ప్రాసెస్లో మనం వెళ్ళేటప్పుడు దేన్ని బేస్ చేసుకుని వెళ్తాము అంటే కంపల్సరీ ఇక్కడ ఎల్డబ్ల్యూపి అనే ఒక కాన్సెప్ట్ యూస్ చేస్తాము. సో దాన్నే లైట్ వెయిట్ ప్రాసెస్ అని కాల్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ లైట్ వెయిట్ ప్రాసెస్. సో ఎల్డబ్ల్యూపి బై ది అప్లికేషన్ డెవలపర్. సో ఈ యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్కి లైట్ వెయిట్ ప్రాసెస్ ద్వారా మనం మూవ్ అయ్యే టైంలో మనకి కంప్లీట్గా దేన్ని బేస్ చేసుకుంటాము అంటే దట్ ఈస్ ద అప్లికేషన్ డెవలపర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ ఇన్ థ్రెడ్ షెడ్యూలింగ్. సో నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి కంప్లీట్గా కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. షెడ్యూలింగ్ ఆఫ్ కేఎల్టీ, దట్ ఈస్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. సో దీన్ని మనకి ఇక్కడ పెర్ఫామ్ చేసేది సిస్టమ్ షెడ్యూలర్. మనకి ఇందాక అప్లికేషన్ డెవలపర్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి సిస్టమ్ షెడ్యూలర్ అనే నుంచి మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో టు పెర్ఫామ్ డైరెక్ట్ యూనిక్ ఓఎస్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్. సో ఇప్పుడు యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి మనం కెర్నల్ లెవెల్ థ్రెడ్స్కి మూవ్ అవ్వాలి అంటే బేస్డ్ ఆన్ వయా ఎల్డబ్ల్యూపి అని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ లైట్ వెయిట్ ప్రాసెస్. సో ఇప్పుడు ప్రెసెంట్ వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూపి, దట్ ఈస్ లైట్ వెయిట్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. ఎల్డబ్ల్యూపి. సో ఈ లైట్ వెయిట్ ప్రాసెస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ థ్రెడ్. అంటే లైట్ వెయిట్ ప్రాసెస్ ఆర్ థ్రెడ్స్. మనకి ఈ థ్రెడ్స్ ఎక్కడ ఉంటాయి కంప్లీట్గా అంటే యూజర్ స్పేస్లో ఉంటాయి. అంటే యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఎలా అయితే ఉంటాయో మనకు ఒక యూజర్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ యూజర్ స్పేస్లో మనకి లైట్ వెయిట్ ప్రాసెస్ థ్రెడ్స్ అనేవి మనం యాక్సెస్ చేస్తాం. సో అయితే యూజర్ స్పేస్ యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే అది ఒక ఇంటర్ఫేస్ కింద వర్క్ అవుతుంది. దేనికి ఇంటర్ఫేస్ మీన్స్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ అనేవి సిపియుకి సంబంధించిన రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే అది ఒక ఇంటర్ఫేస్ కింద మనం యూజర్ స్పేస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో లెట్ మీ రైట్ దట్ పాయింట్. ఎల్డబ్ల్యూపి, దట్ ఈస్ లైట్ వెయిట్ ప్రాసెస్
సో నేను మీకు నెక్స్ట్ ఇది డయాగ్రామాటికల్గా చూపిస్తాను. ఇంటర్ఫేస్, సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఫస్ట్ షెడ్యూలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ షెడ్యూలింగ్లో యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్కి వెళ్ళాలి అంటే మనకి వాట్ ఈజ్ ఎల్డబ్ల్యూపీ అనేది తెలియాలి. కాబట్టి ఎందుకంటే కంప్లీట్గా ఎల్డబ్ల్యూపీ నుంచి మనం మూవ్ అవుతూ ఉంటాం. సో దాని గురించి నేను ఇప్పుడు ఎల్డబ్ల్యూపీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దెన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఎల్డబ్ల్యూపీకి సంబంధించి. దట్ ఈస్ లైట్ వెయిట్ ప్రాసెస్. సో ఇప్పుడు ప్రెసెంట్ సిపియు రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజర్ స్పేస్ ద్వారా మనం ఈ ఎల్డబ్ల్యూపీ థ్రెడ్స్ అనేవి యాక్సెస్ చేస్తాం. సో అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎల్డబ్ల్యూపీస్ అని చెప్పి క్రియేటెడ్ థ్రెడ్ లైబ్రరీ. సో కంపల్సరీ మనకి థ్రెడ్ లైబ్రరీ అనేది ఉంటుంది. సో కలెక్షన్ ఆఫ్ థ్రెడ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్తో. సో ఆ థ్రెడ్ లైబ్రరీలో నెంబర్ ఆఫ్ లైట్ వెయిట్ ప్రాసెస్ థ్రెడ్స్ని క్రియేట్ చేసేటట్టుగా మనం ఈ ఎల్డబ్ల్యూపీ ద్వారా మనం థ్రెడ్ లైబ్రరీను డిపెండ్ చేసుకుని మనం క్రియేట్ చేసుకుంటాము. సో ఆన్ ద టైప్ ఆఫ్ అప్లికేషన్. సో ప్రీవియస్ సెక్షన్స్లో మనం షెడ్యూలింగ్స్ చూసాం, ప్రాసెస్ షెడ్యూలింగ్స్. బట్ అందులో కూడా ఎక్కడైనా మనకి ఇన్పుట్ అవుట్పుట్ రీసోర్స్కి సంబంధించి వెయిటింగ్ వచ్చినప్పుడు అని చెప్పి మనం చాలా చోట్ల ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా ఇన్ ఎనీ కేస్ ఆఫ్ మనకి ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ అప్లికేషన్ కనుక అక్కడ ప్రాబ్లం వచ్చినా, లేదు మనం ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ అప్లికేషన్లో ఉన్న ద నెంబర్ ఆఫ్ ఎల్డబ్ల్యూపీస్ అనేవి మనకి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే యూజర్ లెవెల్ థ్రెడ్స్ మీద డిపెండ్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎల్డబ్ల్యూపీస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. LWP నెంబర్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో దట్ ఈస్ మీరు షార్ట్ కట్లో ULT అని చెప్పి రాసినా సరిపోతుంది. సో దట్ ఈస్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. నెక్స్ట్ అనదర్ కేస్ CPU బౌండ్ అప్లికేషన్స్. అంటే ఇందాక మనం ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ అప్లికేషన్ చూసాము. సో ఇప్పుడు వచ్చేసరికి ఇన్ ది కేస్ ఆఫ్ CPU. సో ఇక్కడ CPU బౌండ్ అప్లికేషన్ వచ్చేసరికి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్. సో ఇందాకైతే LWP అనేది డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. ఇక్కడ CPU బౌండ్ అప్లికేషన్ అయితే కనుక ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. సో మనం ఏ అప్లికేషన్ తీసుకుంటాము అనే దాని మీదే మనకి CPU బౌండ్ అప్లికేషన్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ అప్లికేషన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లైట్ వెయిట్ ప్రాసెస్ అనేవి నెంబర్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ మీద మనకి డిపెండ్ అవుతాయి. సో ఇక్కడ ఈచ్ లూప్ అనేది అంటే మనం తీసుకునే లైట్ వెయిట్ ప్రాసెస్లో ఈచ్ లూప్ అనేది ఒక సెపరేట్ కెర్నల్ లెవెల్ థ్రెడ్ కింద మనకి క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ఈచ్ లూప్ ఈజ్ అటాచ్డ్ టు సెపరేట్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. అయితే మనం దీన్ని కంప్లీట్గా ఒక డయాగ్రామాటికల్గా చూపించాలి అంటే సో సింపుల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ స్పేస్. సో మనం ఇందాకే చెప్పుకున్నాం యూజర్ స్పేస్లో మనకి యూజర్ లెవెల్ థ్రెడ్స్ వయా లైట్ వెయిట్ ప్రాసెస్తో మనం కనెక్ట్ అవుతామని చెప్పి. సో దిస్ ఈజ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్, యూజర్ స్పేస్, దెన్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఇవైతే నెక్స్ట్ దిస్ ఈజ్ ఇండివిజువల్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. దెన్ ఇవన్నీ కూడా మనకి యూజర్ స్పేస్లో కంబైన్డ్ అయి ఉంటే దెన్ మనం ఏంటంటే లైట్ వెయిట్ ప్రాసెస్ LWP.
ఎందుకంటే ఒక యూజర్ లెవెల్ థ్రెడ్ అనేది డైరెక్ట్‌గా కెర్నల్‌ని యాక్సెస్ చేసుకోవడానికి లేకుండా మధ్యలో మనం లైట్ వెయిట్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తున్నాం వితిన్ ద యూజర్ స్పేస్. సో, ఇప్పుడిక్కడ కెర్నల్ స్పేస్ మనకి ఆపోజిట్‌గా యూజర్ స్పేస్‌కి కెర్నల్ స్పేస్. సో, కెర్నల్ స్పేస్‌లో మనకేముంటాయి? కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఉంటాయి. యూజర్ స్పేస్‌లో యూజర్ లెవెల్ థ్రెడ్స్ అయితే కెర్నల్ స్పేస్‌లో వచ్చేసరికి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. సో దిస్ ఈస్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. ఇప్పుడు ఈ లైట్ వెయిట్ ప్రాసెస్ ద్వారా డైరెక్ట్‌గా మనం కెర్నల్ లెవెల్ థ్రెడ్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే యూజర్ స్పేస్‌లో ఉన్న యూజర్ లెవెల్ థ్రెడ్స్ బేస్డ్ ఆన్ లైట్ వెయిట్ ప్రాసెస్ మనకి కెర్నల్ లెవెల్‌లో ఉన్న కెర్నల్ స్పేస్‌లో ఉన్న కెర్నల్ లెవెల్ థ్రెడ్స్‌ని యాక్సెస్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ వాట్ ఈస్ థ్రెడ్ గురించి మనం ఇంకొంచెం డెప్త్‌గా చెప్పుకోవాలి అంటే ఒక థ్రెడ్ అనేది ఏంటంటే సింగిల్ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే డైరెక్ట్‌గా సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ కింద మనం ఈ థ్రెడ్ అనే టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తూ ఒక ప్రాసెస్‌ని కంప్లీట్‌గా పెర్ఫార్మ్ చేసుకుంటూ ఉంటాం. సో, ఈ కాంబినేషన్ మొత్తాన్ని మనం ఏం కాల్ చేస్తాము అంటే థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్ థ్రెడ్ ఆఫ్ కంట్రోల్. సో, దీని గురించి నేను మళ్ళీ అగైన్ ఒకసారి డెఫినేషన్ చెప్తున్నాను. వాట్ ఈస్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్? వాట్ ఈస్ థ్రెడ్ ఆఫ్ కంట్రోల్? 2 ఒకటే. మనకి ఏ క్వెషన్ అడిగినా కూడా మనకి ఒక థ్రెడ్ అనేది ఏ థ్రెడ్ ఈజ్ ఏ సింగిల్ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్స్. టోటల్ టాస్క్స్‌ని మనం సీక్వెన్షియల్ ఫ్లోలో ఒకే సింగిల్ సీక్వెన్షియల్ ఫ్లోలో మనం పెర్ఫార్మ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆర్ థ్రెడ్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో, టోటల్‌గా మనకి 3 థ్రెడ్స్ ఒకే ప్రాసెస్‌కి సంబంధించి 3 థ్రెడ్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, దానికి సంబంధించి మనకి ఇన్ డెప్త్‌గా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో, ఒక థ్రెడ్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ కోడ్ అండ్ సెకండ్ థ్రెడ్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ కోడ్. సో, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫైల్స్. సో, నెక్స్ట్ వన్ PC registers and others. So this is the first thread and second thread and third thread. So actual ga idi oka partitions. So next one stack. First thread ki sambandhinchi stack, then stack. సో ఇప్పుడు మనం తీసుకునే థ్రెడ్స్ ఇవనుకుందాం. సో ఇది యాక్చువల్గా మనం 3 థ్రెడ్స్కి సంబంధించిన ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ థ్రెడ్కి కూడా ప్రోగ్రామ్ కోడ్ అండ్ ఫైల్స్, పీసీ రిజిస్టర్స్ అండ్ సమ్ అదర్ రిజిస్టర్స్, దెన్ స్టాక్స్, దెన్ ఫైనల్లీ థ్రెడ్స్. సో యాక్చువల్గా దీనికి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే మనం ఒక పర్టికులర్ బ్రౌజర్ ఓపెన్ చేస్తాం. సో మన సిస్టంలో యాక్సెస్ చేసేటప్పుడు వెబ్ బ్రౌజర్స్లో ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేస్తాం. బట్ ఒక్క వెబ్ బ్రౌజర్‌కి సంబంధించి మనం ఓన్లీ ఒక వెబ్‌సైటే యాక్సెస్ చెయ్యము. ఒక వెబ్ బ్రౌజర్‌లో మల్టిపుల్ వెబ్‌సైట్స్ అనేవి మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో, అంటే ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్‌లో గూగుల్ యాక్సెస్ చేస్తే, అనదర్ ట్యాబ్‌లో జీమెయిల్ యాక్సెస్ చేస్తాం. అండ్ అనదర్ ట్యాబ్‌లో వేరే సంబంధించి ఏవైనా అప్లికేషన్స్ అనేవి మనం యాక్సెస్ చేస్తాం. సో, ఒక వెబ్ బ్రౌజర్ మల్టిపుల్ ట్యాబ్స్ ఎలా కంటైన్ చేస్తుందో అలానే మనకి ఇక్కడ ఒక థ్రెడ్ ఒక ప్రాసెస్‌లో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి అండ్ మల్టిపుల్ ఆపరేషన్స్, అంటే ఒక థ్రెడ్ ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే వేరే థ్రెడ్ వేరే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. సేమ్ మనం ఎలా అయితే వెబ్ బ్రౌజర్‌లో డిఫరెంట్ ట్యాబ్స్ డిఫరెంట్ వర్క్స్ ఎలా అయితే పెర్ఫార్మ్ చేస్తూ కనెక్ట్ చేసుకుంటామో అలానే మనకి ప్రాసెస్‌కి సంబంధించి డిఫరెంట్ థ్రెడ్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనకి పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ఒక సింపుల్‌గా ఒక చిన్న డయాగ్రామాటికల్‌గా చూద్దాము. సో 3 థ్రెడ్స్ అని ఇందాక మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో ఈ యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి మనం ఏ థ్రెడ్స్‌కి వస్తున్నాము అంటే కెర్నల్ లెవెల్ థ్రెడ్స్‌కి వస్తున్నాం. సో ఈ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అన్నీ కూడా మనకి ఒక ప్రాసెస్‌కి సంబంధించినవి. సో దిస్ ఈజ్ ప్రాసెస్ అండ్ దీస్ ఆర్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ KLT and ULT, that is user level
థ్రెడ్స్. సో ఇది యాక్చువల్‌గా మనకి టోటల్ థ్రెడ్ షెడ్యూలింగ్‌కి సంబంధించిన ఫస్ట్ ప్రాసెస్‌కి సంబంధించిన కాన్సెప్ట్. అంటే ఫస్ట్ ప్రాసెస్‌లో మనం ఏం చెప్పుకున్నాం, యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్‌కి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. థ్రెడ్ షెడ్యూలింగ్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ యూజర్ లెవెల్ థ్రెడ్స్ టు కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. కెర్నల్ లెవెల్ ఇన్‌బిల్ట్‌గా మనం యాక్సెస్ చేసుకునేది. సో అగైన్ ఇప్పుడు మనం చెప్పుకునే ఫస్ట్ షెడ్యూలింగ్ ఏదైతే ఉందో యూజర్ లెవెల్ థ్రెడ్స్, ఆ యూజర్ లెవెల్ థ్రెడ్స్‌లో మనకి టోటల్‌గా 2 టైప్స్ ఉన్నాయి. అగైన్ 2 టైప్స్. సో యూజర్ లెవెల్ థ్రెడ్స్‌లో లైట్ వెయిట్ ప్రాసెస్‌తో మనం వెళ్తున్నాం కాబట్టి వాట్ ఈస్ లైట్ వెయిట్ ప్రాసెస్ అనేది ఇప్పటి వరకు మనం చూసాం. సో దెన్ లైట్ వెయిట్ ప్రాసెస్‌లోనే మనకి ఫస్ట్ కాన్సెప్ట్‌లో ఫస్ట్ షెడ్యూలింగ్‌లో యూజర్ లెవెల్ థ్రెడ్స్ నుంచి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్‌కి వెళ్ళటానికి మనకి 2 కంట్రోల్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ 2 కంట్రోల్స్ ఏంటి అంటే కంటెన్షన్ స్కోప్. సో ఫస్ట్ కంట్రోల్ వచ్చేసరికి కంటెన్షన్ స్కోప్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ డెవలప్మెంట్. సో టోటల్‌గా మనకి థ్రెడ్ షెడ్యూలింగ్ అనేది అంటే మీరు యూజర్ లెవెల్ నుంచి కెర్నల్ లెవెల్‌కైనా, కెర్నల్ లెవెల్ ఇన్‌బిల్ట్‌గా అయినా ఏదైనా కూడా మనకి టోటల్‌గా 2 కంట్రోల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో ఆ 2 కంట్రోల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కంటెన్షన్ స్కోప్ అండ్ ద సెకండ్ వన్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో అయితే అగైన్ ఫస్ట్ వన్ కంటెన్షన్ స్కోప్. కంటెన్షన్ స్కోప్ అనేది వాట్ ఈస్ కంటెన్షన్ అంటే యాక్చువల్‌గా ఇది కాంపిటీషన్ ఆర్ ఫైట్ అమంగ్ ద యూజర్ లెవెల్ థ్రెడ్స్ టు కెర్నల్ రిసోర్సెస్. అంటే ఒక యూజర్ లెవెల్ థ్రెడ్ అనేది కెర్నల్ లెవెల్ రిసోర్స్‌ని యాక్సెస్ చేయటానికి మధ్యలో ఆహ్, ఒక వే లాగా ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ చేసే కాన్సెప్టే దట్ ఈస్ కంటెన్షన్ స్కోప్. అయితే యాక్చువల్‌గా అగైన్ కంటెన్షన్ స్కోప్‌లో కూడా మనకి 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో మనం ఒక్కోటి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ కంటెన్షన్ స్కోప్. Computation or among the user level threads to access K kernel resources. సో యాక్చువల్‌గా ఇవన్నీ కూడా మనకి ఎవరు డిఫైన్ చేస్తారు అంటే టోటల్ అప్లికేషన్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం డిజైన్ చేసుకుంటాము. సో బై యూజింగ్ కంప్లీట్‌లీ థ్రెడ్ లైబ్రరీ. సో అంటే మనకి అప్లికేషన్ డెవలపర్‌తో మనం డిజైన్ చేసుకున్న విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రెడ్ లైబ్రరీ. సో అగైన్ దిస్ కంటెన్షన్ స్కోప్ ఈస్ కేటగరైజ్డ్ ఇంటూ 2 పార్ట్స్. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాసెస్ కంటెన్షన్ స్కోప్ PCS and the second one వచ్చేసరికి system contention scope. First one process contention scope and the second one system contention scope. సో ప్రాసెస్ కంటెన్షన్ స్కోప్ అంటే ఏంటంటే మనకి కంప్లీట్‌గా ఈ ప్రాసెస్ కంటెన్షన్ స్కోప్ అనేది కంప్లీట్‌గా ఒకే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్‌లో ఉన్న థ్రెడ్స్ గురించి మనం ప్రాసెస్ కంటెన్షన్ స్కోప్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ కంటెన్షన్ స్కోప్‌లో ఏవైతే హై ప్రయారిటైజ్డ్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేస్తూ మనం ఎల్‌డబ్ల్యూపీ అవైలబుల్‌గా తీసుకుంటూ రిసోర్సెస్ అనేవి యాక్సెస్ చేస్తాం. బట్ సెకండ్ కేటగిరీ సిస్టమ్ కంటెన్షన్ స్కోప్ వచ్చేసరికి మనకి ఆల్ ద థ్రెడ్స్ టోటల్ సిస్టంలో ఉన్న నాట్ ఓన్లీ వన్ ప్రాసెస్ ఆల్ ద థ్రెడ్స్ని యాక్సెస్ చేస్తూ మనం సిస్టమ్ కంటెన్షన్ స్కోప్ అనేది యాక్సెస్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి షార్ట్ కట్లో PCS దట్ ఈస్ ప్రాసెస్ కంటెన్షన్ స్కోప్. Among threads within a same process. సో ఇక్కడ మనం హై ప్రయారిటైజ్డ్ యూజ్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి సిస్టమ్ కంటెన్షన్ స్కోప్.
in the system. సో ఇక్కడ ఈచ్ సిస్టమ్ కంటెన్షన్ స్కోప్ థ్రెడ్ అనేది కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైట్ వెయిట్ ప్రాసెస్తో ఎల్డబ్ల్యూపితో అసోసియేట్ అవుతూ థ్రెడ్ లైబ్రరీ ద్వారా మనకి ఏవైతే షెడ్యూల్ అయినాయో వాటిని సిస్టమ్ షెడ్యూలర్ ద్వారా మనం వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్ ఈస్ ద ఎస్సిఎస్. బట్ పీసీఎస్కి వచ్చేసరికి ఓన్లీ హై ప్రయారిటైజ్డ్ ద్వారా మాత్రమే మనం వీటిని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఫైనల్గా మనకి టోటల్ థ్రెడ్ షెడ్యూలర్లో 2 టైప్స్, ఆ 2 టైప్స్లో కంప్లీట్గా మనం 2 కంట్రోల్స్ యూజ్ చేస్తాం. 2 టైప్స్లో ఏదైనా కూడా 2 కంట్రోల్స్, దట్ ఈస్ కంటెన్షన్ స్కోప్ అండ్ అప్లికేషన్ డొమైన్. అప్లికేషన్ డొమైన్. అయితే ఫస్ట్ కంటెన్షన్ స్కోప్లో అగైన్ 2 కేటగిరీస్, పీసీఎస్ అండ్ ఎస్సిఎస్. సో ఇప్పుడు ప్రెసెంట్ వాట్ ఈజ్ అప్లికేషన్ డొమైన్? అప్లికేషన్ డొమైన్. సో ఇప్పుడు అప్లికేషన్ డొమైన్ వచ్చేసరికి సెట్ ఆఫ్ రిసోర్సెస్, అది 1 కానీ ఆర్ మోర్ కానీ. సో దెన్ వన్ ఆర్ మోర్ రిసోర్సెస్ అంటే మనం ప్రాసెస్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి, ప్రాసెస్ షెడ్యూలింగ్కి కావాల్సిన ఎనీ టైప్ ఆఫ్ రిసోర్సెస్. So because what is thread means, it is one of the part from the process. Alane application allocation domain, heading wrong, allocation domain. Okay, so allocation domain lo ఇప్పుడు మల్టీ కోర్ సిస్టమ్ తీసుకుందాం అనుకోండి. సో ఇన్ మల్టీ కోర్ సిస్టమ్, సో 1 ఆర్ మోర్ అలొకేషన్ డొమైన్స్ అనేవి ఉంటాయి. సో వేర్ ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆర్ మోర్ కోర్స్. అంటే మనకి ఓన్లీ మల్టీ కోర్ సిస్టమ్ తీసుకుంటే ఆ మల్టీ కోర్ సిస్టంలో యాక్చువల్గా మల్టీ అంటేనే మనకి 1 ఆర్ మోర్ కోర్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 1 ఆర్ మోర్ అలొకేషన్ డొమైన్స్. సో మల్టీ కోర్ సిస్టమ్కి వచ్చేసరికి అలొకేషన్ డొమైన్స్ కూడా మనకి 1 ఆర్ మోర్ ఉంటాయి. అండ్ 1 ఆర్ మోర్ అలొకేషన్ డొమైన్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆర్ మోర్ కోర్స్. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టీ కోర్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓఎస్ తీసుకుంటే మనం ఆ ఓఎస్కి 3 ప్రాసెసర్స్ తీసుకుందాం అనుకుందాం. సో P1, P2, P3 అంటే ఒక ఓఎస్లో P1, P2 అండ్ P3. సో 3 ప్రాసెసర్స్ అంటే 1 ప్రాసెస్లో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఉండొచ్చు అండ్ అనదర్ ప్రాసెస్లో అగైన్ మల్టిపుల్ థ్రెడ్స్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అండ్ 10 యూజర్ లెవెల్ థ్రెడ్స్తో మనం క్రియేట్ చేసుకున్నాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్లో మనకి 10 ULTs ఉన్నాయి. సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ దీస్ కంటైన్స్ 10 ULTs, యూజర్ లెవెల్ థ్రెడ్స్. సో విత్ ఏ సింగిల్ అలొకేషన్ డొమైన్ కనుక మనం తీసుకుంటే, ఎస్పెషల్గా అలొకేషన్ డొమైన్కి వచ్చేసరికి మనకి CPU రిసోర్సెస్ని 100% యూటిలైజ్ చేసుకుంటూ వాటిని 100% డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం అమాంగ్ ఆల్ ద ప్రాసెసెస్, నాట్ ఓన్లీ పర్టిక్యులర్ ప్రాసెస్. అంటే టోటల్ మన ఓఎస్కి సంబంధించి ఎన్ని ప్రాసెసెస్ ఉన్నాయో అన్ని ప్రాసెస్కి CPU యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఆల్ ప్రాసెసర్స్కి మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తాం, నాట్ ఓన్లీ పర్టిక్యులర్ ప్రాసెస్. సో CPU రిసోర్స్ ఎలొకేటెడ్ టు ప్రాసెస్ అండ్ దానికి సంబంధించి ఏవైతే థ్రెడ్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి సంబంధించి కొన్ని థ్రెడ్స్ ఉన్నాయి. సో ఆ థ్రెడ్స్ అనేవి కంప్లీట్గా దేని మీద డిపెండ్ అవుతాయి అంటే కంటెన్షన్ స్కోప్ మీద డిపెండ్ అవుతాయి. సో అగైన్ మనం కంటెన్షన్ స్కోప్ గురించి చెప్పుకుంటే PCS అండ్ SCS. సో బేస్డ్ ఆన్ మనకి అక్కడున్న ప్రాసెస్ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకుని మనం PCS యూజ్ చేస్తామా SCS యూజ్ చేస్తామా అనేది ఇక్కడ CPU యొక్క రిసోర్సెస్ ఎలొకేషన్లో కంప్లీట్గా కంటెన్షన్ స్కోప్తో మనం ఏం చేస్తాము అంటే థ్రెడ్ ఎగ్జిక్యూషన్ని డిపెండ్ చేస్తాం. సో యాక్చువల్గా అయితే మాత్రం ఎలొకేషన్ డొమైన్కి వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్కి టోటల్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% మనం ఈక్వల్గా అమాంగ్ ఆల్ ద ప్రాసెస్ కింద మనం యాక్సెస్ చేసుకోవడానికి ఎలొకేషన్ డొమైన్ అనేది యూజ్ చేస్తాం. సో ఎస్పెషల్గా ఎలొకేషన్ డొమైన్లో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మల్టీ కోర్ సిస్టమ్. సో హియర్ కంటెన్షన్ స్కోప్, allocation domain. Okay, so again first thread scheduling is categorized into contention scope and allocation domain. Again contention scope is categorized into PCS and
SES only, but second one వచ్చేసరికి allocation domain is the main concept. So here total థ్రెడ్ షెడ్యూలింగ్కి సంబంధించిన మనం టోటల్ పాయింట్స్ చూసాం. అండ్ థ్రెడ్ షెడ్యూలింగ్కి సంబంధించి మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ థియరీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ డయాగ్రామ్ నుంచే మీరు థియరీ అనేది ఎలాబొరేట్ చేసి రాయడానికి ట్రై చేయండి. క్లాస్ నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్